ఈరోజు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి యెహెజ్కేలు గ్రంథం 44వ అధ్యాయం 20 నుండి 24 వచనాలు చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథం 44వ అధ్యాయం 20వ వచనం నుండి. మరియు వారు తమ తలలు క్షౌరము చేయించుకొనకూడదు, తల వెంట్రుకలు పెరగనీయక కత్తెరతో మాత్రము వాటిని కత్తిరింపవలెను. లోపటి ఆవరణములో జొచ్చునప్పుడు ఏ యాజకుడును ద్రాక్షారసము పానము చేయకూడదు. వారు విధవరాండ్రనైనను విడువబడిన దానినైనను పెండ్లి చేసుకొనకూడదు గాని ఇశ్రాయేలీల సంతతి వారగు కన్యకలనైనను యాజకులకు భార్యలై విధవరాండ్రుగానున్న వారినైనను చేసుకొనవచ్చు. ప్రతిష్ఠితమైనదేదో ప్రతిష్ఠితము కానిదేదో, పవిత్రమైనదేదో అపవిత్రమైనదేదో కనుగొనుటకు వారు నా జనులకు నేర్పునట్లు, జనులు వ్యాజ్యమాడునప్పుడు నా విధులను బట్టి వారికి తీర్పు తీర్చుటకై వారు తీర్పరులుగా నియమింపబడుదురు. నేను నియమించిన విధులను బట్టియు కట్టడలను బట్టియు నా నియామక కాలములను జరుపుదురు, నా విశ్రాంతి దినములను ఆచరించుదురు. చదవబడిన దైవ లేఖనం కొరకై ప్రార్థన చేసి వాక్యాన్ని విందాం. దయతో బాధ్యతతో ప్రార్థనలో ఏకీభవించండి. మహామహిమ కలిగిన మా దేవా, మహోన్నతుడవైన మా ప్రియ ప్రభువా, సర్వశక్తి సంపన్నుడా, జీవాధిపతి, కనికర సంపన్నుడా, కృపా సత్య సంపూర్ణుడా, అద్వితీయ సత్యదేవుడవైన మా ప్రియ ప్రభువా, మా రాజా, మా ప్రభువా, మీ ఘననామానికి వందనాలు నాయన. స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. యెహెజ్కేలు గ్రంథములో నుండి విలువైన విషయాలు మీరు మాకు చేటగా నేర్పిస్తూ మమ్మను బలపరుస్తూ భద్రపరుస్తూ మా భవిష్యత్తును మేము జాగ్రత్తగా మీ వెలుగులో చూచుకొని మీకు మహిమకరంగా ప్రవర్తిస్తూ మీ నామాన్ని హెచ్చిస్తూ ఉండేవారిగా మమ్మను సిద్ధపరుస్తూ ఉన్నందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ, సమస్తమునకు ఆది సంభూతుడు, ఆధారభూతుడు, అన్ని విషయాల్లో తోడుగా ఉండి కనికరించి కాపాడనయున్న యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్తుతించి ప్రార్థించి వినయులమై వేడుచూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, జీవము గల దేవుని వాక్యములో నుండి కొన్ని సంగతులను తేటగా మనము గమనించాల్సిన అవసరత ఉన్నది. జీవము గల దేవుని వాక్యములో గత వర్తమానములో యాజకుల బాధ్యతలని మనం, రెండవది వారి వస్త్రములు మనము విన్నాం, మూడవది వారి వెంట్రుకలు. వారు తమ తలలు క్షౌరము చేయించుకొనకూడదు, తల వెంట్రుకలు పెరగనీయక కత్తెరతో వాటిని కత్తిరించవలెను అన్నాడు 20వ వచనంలో. ఈ వెంట్రుకలు అనేవి భక్తిని చూపిస్తూ ఉన్నవి. వెంట్రుకలు అనేవి భక్తిని చూపిస్తూ ఉన్నవి. సంఖ్యాకాండం 6వ అధ్యాయం 5వ వచనంలో ఆ మాట మనకు అర్థమవుతుంది. సంఖ్యాకాండం 6వ అధ్యాయం 5వ వచనం. అతడు నాజీరగుటకు మ్రొక్కుకొనిన దినములన్నింటిలో మంగళ కత్తి అతని తల మీద వేయవలదు. అతడు యెహోవాకు తన్ను తాను ప్రత్యేకించుకొనిన దినములు నెరవేరు వరకు అతడు ప్రతిష్ఠితుడై తన తల వెంట్రుకలను ఎదుగనీయవలెను అని తేటగా చెప్పాడు. ఈ భాగంలో వెంట్రుకలు భక్తిని సూచిస్తా ఉన్నాయి.
ప్రియులారా, తలలు క్షౌరము చేయించుకొనకూడదు అన్నాడు. మరి తల వెంట్రుకలు పెరుగనీయక కత్తెరతో కత్తిరించుకోవడం ఏంటి అంటే, క్షౌరవం అంటే, క్షవరం అనంటే కత్తిరించుకోవడం అంటే అర్థం ఏంటంటే, క్షవరం అంటే మొత్తం గుండు గీకేయడం అన్నమాట. గుండు గీసేయడం క్షవరం అంటారు. మరి ఇక్కడ కత్తిరితో పెరిగిన వెంట్రుకలు కత్తిరించుకోమన్నాడు కదా, మరి అది క్షవరం కాదా అని మీకు డౌట్ రావచ్చు. క్షౌరం వేరు, కత్తిరించుకోవడం వేరు. ఇక్కడే మనకు అర్థమవుతుంది ఆ విషయం. అంటే మొత్తం గుండు గీసేయడం కాదు గాని పెరిగిన వెంట్రుకలు కత్తిరింపవలెను అన్నాడు. సరే, ఏదేమైనా దేవుని కొరకు వ్రతము చేయబడిన లేదా నాజీరుగా ఉన్నవారు మ్రొక్కుకొనిన దినములన్నింటను మంగళ కత్తి తల మీదికి రాకూడదు. మంగళ కత్తి వేరు, మంగళ కత్తెర వేరు. మంగళ కత్తి అంటే అది గీయడానికి ఉపయోగపడేది, కత్తెర అంటే పెరిగిన వాటిని కత్తిరించేది. సరే, అతడు దేవునికి ప్రతిష్ఠితుడు అనబడి ఉన్నది గనుక ఇది భక్తికి సూచనగా ఉన్నది అని మనం అర్థం చేసుకున్నాం. నేడు మనం కూడా భక్తి గలవారముగా ఉండవలెను. మరి భక్తి గలవారంటే ఎవరు? బైబిల్లో ఒక మాట ఉంది, ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొని ఎడల తమ హృదయమును మోసపరచుకొనకుండా జీవించిన ఎడల అట్టివాడు భక్తి గలవాడు. నోటి కళ్ళెం పెట్టుకోవాలి. నోటి కళ్ళెం పెట్టుకోకుండా హృదయాన్ని మోసం చేసుకొనొచ్చు నేను భక్తి గలవాడను అని అనుకుంటే వాని భక్తి వ్యర్థం అన్నాడు యాకోబు పత్రిక 1:26లో. అవును కదండి. నోటికి కళ్ళెం ఉండాలి, హృదయాన్ని మోసం చేసుకోకూడదు. అప్పుడే వాని భక్తికి అర్థం ఉంటుంది. లేదు అంటే వాని భక్తి వ్యర్థం అని తేటగా చెప్పాడు. కనుక అక్కడ నిష్కళంకమైన భక్తి ఏదనగా అన్నాడు కదా, 28వ వచనం, 27వ వచనం. నిష్కళంకమైన భక్తి అంటే దయార్థ హృదయము కలిగి ఇహలోక మాలిన్యము అంటకుండా కాపాడుకొనుట. దయార్థ హృదయము కలిగి ఇహలోక మాలిన్యము అంటకుండా తన్ను తాను కాపాడుకొనుట. చూడండి, మోషే ఉన్నాడా? ఆయన కాని మాట తన నోట వచ్చుట ద్వారా వాగ్దాన దేశములో ప్రవేశింపలేకపోయాడు గనుక మన నాలుకలు జాగ్రత్తగా కాపాడుకోవాలి. మన నాలుకలు జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఓ ప్రియులారా, విషయాన్ని సరిగా అర్థం చేసుకోండి. నాలుకలు జాగ్రత్తగా కాపాడుకోవాలి. దయార్థ హృదయము కలిగి ఇహలోక మాలిన్యం అంటకుండా మనము కాపాడుకోవాలి. రెండవది, ఒకటి వెంట్రుకలు భక్తికి సూచనగా ఉన్నవి. రెండవది, వెంట్రుకలు బలమును సూచించుచూ ఉన్నవి. వెంట్రుకలు బలాన్ని సూచిస్తా ఉన్నాయి. సంసోను మంగళ కత్తితో నా వెంట్రుకలు గొరుగించుకుని ఎడల నా బలము పోవును అని చెప్పాడు. అలాగే బలము తొలగిపోయినట్లుగా చూస్తాం. ఎక్కడ? న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 17, 18, 19 వచనాలు. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 17, 18 వచనాలు. అప్పుడు అతడు తన అభిప్రాయమంతయు ఆమెకు తెలియజేసి, నేను నా తల్లి గర్భం నుండి పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడనై ఉన్నాను. నా తల మీద మంగళ కత్తి రాలేదు. నాకు క్షౌరము చేసిన ఎడల నా బలము నాలో నుండి తొలగిపోయి ఇతర మనుషుల వలె అవుదునని ఆమెతో అనెను.
అతడు తన అభిప్రాయమును తనకు తెలిపినని దెలీలా ఎరిగి ఆమె వర్తమానము పంపి ఫిలిష్తీయుల సర్దారును పిలిపించి, ఈసారికి రండి, ఇతడు తన అభిప్రాయమంతయు నాకు తెలిపెను. ఫిలిష్తీ సర్దారు రూపాయలను చేతబట్టుకుని ఆమె యొద్దకు రాగా అన్నాడు. ఇక్కడ 17వ వచనంలో, క్షౌరము చేసిన ఎడల నా బలము నాలో నుండి తొలగిపోయి అన్నాడు. కనుక ప్రియులారా, దేవుని వాక్యములో వ్రాయబడిన మాట ఆలోచన చేస్తే బలమునకు సూచనగా వెంట్రుకలున్నాయి. నేడు మనం కూడా ఎలా ఉండాలి? బలవంతులుగా ఉండాలి. బలవంతులుగా ఉండాలంటే ఎవరు బలవంతులుగా ఉండగలుగుతారు? యెషయా గ్రంథంలో చెప్పాడు కదా. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనం. 40:31 యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. యెహోవా కొరకు ఎదురు చూచువారు ఏం పొందుతారండి? నూతన బలము పొందుతారు. కనుక యెహోవా కొరకు ఎదురు చూడాలి. ఎందుకు ఈ బలం అంటే, మనుష్య కుమారుని ఎదుట నిలుచుటకు శక్తి గలవారగునట్లు. రేపు మనుష్య కుమారుని ఎదుట నిలుచుటకు మనం ఏం కావాలి? శక్తి గలవారం కావాలి. అందుకే ఈ శక్తి మనకు రావటానికి మనం ఎలా ఉండాలో చెప్పాడు. లూకాసు వార్త 21:36. లూకాసు వార్త 21:36. మనుష్య కుమారుని ఎదుట నిలువబడుటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకుగా ఉండుడి అని చెప్పాడు కృత నిబంధనలో. ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకుగా ఉండుడి అన్నాడు. కనుక ప్రార్థనా జీవితములో ఎంతో బలము కలదు. ఎంత ప్రార్థించితే అంత బలవంతులముగా ఉండగలము. ఎంత ప్రార్థిస్తే అంత బలవంతులముగా ఉండగలం. వాక్యము ఎంత నింపుకుంటే అంత బలముగా కూడా ఉండగలం. వాక్యము ఎంత నింపుకుంటే అంత బలవంతులం. యోహాను రాసిన మొదటి పత్రిక 2:14. యోహాను రాసిన మొదటి పత్రిక 2:14లో దుష్టుని మీద జయము కూడా వాక్యము నింపుకుంటే వానిని కూడా జయించగలుగుతాం. వాక్యము ద్వారా బలము కలుగుతుంది. కనుక 1 ప్రార్థన ద్వారా, 2 వాక్యము ద్వారా కదా. ఈ 2 కలిగి ప్రభు కొరకు ఎదురు చూచుట ద్వారా. కనుక దివారాత్రములు వాక్యములో కాలము గడుపుట ద్వారా మనము బలవంతులం అవుతాం. అందుకే ఏ కూడిక మానకుండా ప్రభు సన్నిధికి రండి, సంపూర్ణంగా వాక్యము ద్వారా మీరు బలవంతులు కండి అని నేను మీకెంతో చెప్తా ఉంటాను. కాబట్టి చక్కగా మనము దేవునిలో ఎదిగి ఫలభరితమైనటువంటి జీవితము కలిగి ఉండాలి. దివారాత్రము దేవుని వాక్యమును ధ్యానించువాడు ధన్యుడు. ప్రభునందు ప్రియులారా, మరొక విషయాన్ని మనము గమనిస్తే, రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 21వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 4:21లో విశ్వాసము ద్వారా బలవంతులము కాగలము. అబ్రహాము కొరకు అక్కడ చెప్పబడింది. అబ్రహాము విశ్వాసమందు బలము పొందెను అనుంది. అబ్రహాము విశ్వాసమందు బలము పొందెను. గనుక మనము కూడా విశ్వాసము అంతకంతకు ఎదుగుచు విశ్వాసముతో
బలమైన కార్యాలు చేయుదము. విశ్వాసము ద్వారా దేవుని కొరకు బలమైన కార్యాలు మనము చేసేవారంగా ఉండాలి. దేవుని వాక్యంలో అదే చెప్పాడు. దానియేలు గ్రంథం 11:32లో తమ దేవునిని ఎరుగువారు బలము కలిగి. ఎవరైతే దేవుణ్ణి ఎరిగిన వారుగా ఉంటారో వారు బలము కలిగిన వారుగా ఉంటారు. వారు దేవుని కొరకు గొప్ప కార్యాలు కూడా చేస్తారు. మన దేవుణ్ణి మనం బాగా ఎరిగి ఉండాలండి. ఎరిగి ఉండాలంటే వాక్యమే. వాక్యం ద్వారానే దేవుని యొక్క గొప్పతనం ఏంటో మనకు అర్థమవుద్ది. వాక్యం చదవరు, వాక్యాన్ని వినరు. దేవుడు గొప్పోడంటే ఎట్లా? ఏమర్థమవుతుంది? మరి దేనిని బట్టి గొప్పోడో చెప్పాలి కదా. దేవుని గొప్పతనం ఏంటో ఇతరులకు వివరంగా తెలపాలి కదా. అలాగైతే దేవుని వాక్యాన్ని మనం బాగా ఎరిగిన వారంగా ఉండాలి. అప్పుడే మనం చెప్పగలం దేవుని గొప్పతనం. దేవుని గొప్పతనం చెప్పండి అంటే మానవుని గొప్పతనం చెప్పుకుంటారు సాక్ష్యం పేరు చెప్పి. నిజమా కాదా? అట్లాంటివి చేయకండి. దేవుని గొప్పతనం చెప్పండి. మనం ఏ పార్టీ వాళ్ళం అండి? ఏ పార్టీ వాళ్ళం? చెప్పండి, ఏ పార్టీ వాళ్ళం? ఇదిగోండి, నిన్న ఒక ఆదరణ కూడికి వెళ్ళొచ్చా. ఈరోజు ఒక ఆదరణ కూడిక ఉంది. ఇప్పుడే మీటింగ్ ఆన్ చేశాను, వెంటనే ఫోన్. సంఘంలో సహోదరి ఒక ఆమె చనిపోయింది అని. అంటే ఇప్పుడు ఒకటి బరియళ్ళు, ఒకటి ఆదరణ కూడిక. నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే మనిషి జీవితం ఎంత తృణప్రాయమైందో అర్థం చేసుకోండి. మనిషి జీవితం ఎంత తృణప్రాయమైందో మీరు ఆలోచన చేసుకోవాలి. కనుక దేవుణ్ణి ఎరిగిన వారముగా బలము కలిగి దేవునికి గొప్ప కార్యాలు మనము చేయాలి దేవుని పేరట. దానియేలు గ్రంథం 11:32. అలాగే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 13, 14 వచనాలు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 13, 14 వచనాలు. వెంట్రుకలు పెరగకుండా కత్తెరతో కత్తిరించవలెను. వెంట్రుకలు పెరగకుండా కత్తెరతో కత్తిరించవలెను. వెంట్రుకలను పెంచుట పురుషునికి అవమానం. క్రొత్త నిబంధనలో వెంట్రుకలను పెంచుట పురుషునికి అవమానం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11:14. వెంట్రుకలు పెంచుట పురుషునికి అవమానం గనుక అవమానకరమైన జీవితము జీవించకూడదు. తగు మాత్రములాగని వెంట్రుకలు ఉండునట్లు చూచుకొనవలెను. వెంట్రుకలు పెంచుట పురుషునికి అవమానం. పిచ్చుకుల గూడులాగాను ఆడవాళ్లలాగా జడలేసుకునేటట్టు తయారవుతున్నారు. ఆఖరికి ఈవేళ బ్యాండ్స్ పెట్టేస్తున్నారండి. ఎయిర్ బ్యాండ్స్ పెడుతున్నారు పురుషులు. జుట్టులు పిలకల ముడేస్తున్నారు, జుట్టు పెంచుతున్నారు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కోసం ఒక అతను జుట్టు పెంచితే 4 అడుగుల 2 అంగుళాలు పెంచాడంట. వరల్డ్ రికార్డ్ వచ్చింది 4 అడుగుల 2. అది కూడా ఎలా పెంచాడు? అలా తిన్నగా పైకి అలాగా దానికి ఏదో క్రీమ్ ఏదో పెట్టి మొత్తానికి అలా నిలబెట్టాడు జుట్టుని. అర్థమవుతుందండి? అది ఘనత అనుకున్నారు. కానీ బైబిల్ చెప్పేది అది అవమానం. కనుక అవమానకరమైన జీవితాన్ని జీవించకూడదు. రైట్. వెంట్రుకల కొరకు మనము విన్నాం. ఇక తరువాత 21వ వచనం రండి. ఎస్తేరు గ్రంథం 44వ అధ్యాయం 21. లోపటి ఆవరణములో చొచ్చునప్పుడు ఏ యాజకుడును లోపటి ఆవరణములో చొచ్చినప్పుడు ఏ యాజకుడును ద్రాక్షారసము పానము చేయకూడదు. ద్రాక్షారసము పానము చేయకూడదు అన్నాడు. జాగ్రత్తగా వినండి.
ద్రాక్షారసము పానము చేయకూడదు. వీరు ప్రత్యక్షపు గుడారములోనికి వచ్చినప్పుడు వీరు చావకుండునట్లు నీవును నీ కుమారులు ద్రాక్షారసము గాని మద్యము గాని త్రాగకూడదు అని చెప్పాడు. ఎప్పుడు చెప్పాడు? లేవియాకాండములోనే చెప్పాడు. లేవియాకాండం 10వ అధ్యాయం 8, 9 వచనాలు చదువుకున్నాం. 8, 9 వచనాలు. 10వ అధ్యాయం 8, 9 వచనాలు. మరియు యెహోవా అహరోనుతో ఇట్లనెను, మీరు ప్రత్యక్షపు గుడారములోనికి వచ్చినప్పుడు మీరు చావకుండునట్లు నీవును నీ కుమారులను ద్రాక్షారసమునే గాని మద్యమునే గాని త్రాగకూడదు అన్నాడు. చేయగూడని కార్యం, చేయగూడని కార్యం, చేయగూడని కార్యం. ద్రాక్షారసము గాని మద్యము గాని త్రాగకూడదు అని చెప్పాడు. విన్నారా? ఎందుకు త్రాగకూడదు? ఈ త్రాగేవారు దురభ్యాసాలు చేయువారుగా ఉందురు. ఈ త్రాగేవారు ఏం చేస్తారు? దుర్వ్యాపారం ఉన్నది అందులో. కనుక యాజకులు గుడారములోనికి వెళ్ళినప్పుడు అపవిత్రమైన దానికి దూరముగా ఉండవలెను. కీడుగా కనబడే ప్రతిదానికి దూరంగా ఉండాలండి. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 23వ వచనం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5:23లో కీడుగా కనబడే ప్రతిదానికి దూరముగా ఉండవలెను. నీ మట్టుకు నీవు పవిత్రుడుగా ఉండునట్లు చూచుకొనుము అన్నాడు తిమోతితో. తిమోతికు రాసిన మొదటి పత్రిక 5:22. తిమోతికు రాసిన మొదటి పత్రిక 5:22, 4:12 నుండి 15. 4:12 నుండి 15. పవిత్ర జీవితానికి సేవా జీవితానికి చాలా సంబంధము కలదు. పవిత్ర జీవితానికి సేవా జీవితానికి చాలా సంబంధం ఉంది. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారై ఉందురు అన్నాడు. అర్థమైందండి? శరీరానుసారంగా ప్రవర్తిస్తే మీరు చావవలసిన వారై ఉందురు. ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు అన్నాడు రోమాపత్రిక 8:12లో. రోమాపత్రిక 8:12లో ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. 13వ వచనంలో కూడా ఉంది కదా. 12, 13 వచనాలలో ఆ మాటలు చూస్తాం. ఒకవేళ ఎవరైనా సుఖము భోగము అని ఆలోచన చేస్తే సుఖభోగముల యందు బ్రతుకునది బ్రతుకుచుండియు చచ్చినదై ఉండును అన్నాడు తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. కాబట్టి ప్రభునందు ప్రియులారా, జీవము గల దేవుని వాక్యములో వ్రాయబడినటువంటి మాట మనము ఆలోచన చేయాల. స్పష్టంగాను సత్యముగాను ఉన్న సంగతులను మనము జ్ఞాపకం చేసుకోవాలి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనంలో ఉన్న మాట, చచ్చిన జీవితములో ప్రభు సేవ చేయలేమండి. చచ్చిన జీవితముతో ప్రభు సేవ చేయలేం. విజయవంతమైన జీవితములో మాత్రమే ప్రభు కార్యములలో కొనసాగగలం. జీవితం సరిలేకపోయినా సేవ చేయడానికి రావటం అనేది కరెక్ట్ కాదు. వాక్యానికి అనుకూలంగా జీవించకుండా సేవని ప్రారంభించడం ఎవరు చెప్పారండి? కరెక్ట్ కాదు. సేవ చేయాలంటే శరీర క్రియలను చంపిన వారుగా ఉండి సేవ చేసేటటువంటి వారంగా ఉండాలి. అలా కాకుండా ఎవరిష్టం వచ్చినట్లుగా వారు సేవ చేయడం అది దైవక్రమం కానే కాదు.
మాటలు మనము స్పష్టంగా గమనించాలి. చచ్చిన జీవితములో ప్రభు సేవ చేయలేం. విజయవంతమైన జీవితములో ప్రభు కార్యములో మనము కొనసాగగలం. కనుక ప్రతి ఒక్కరూ ఇట్టి సత్యాన్ని గమనించాల్సిందిగా మనవి చేస్తున్నాను. చేయకూడని కార్యం ఏంటండి? కుమారులు గాని, నీవు గాని, నీ కుమారులు గాని ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్ళినప్పుడు ద్రాక్షారసము గాని, మద్యము గాని త్రాగకూడదు. 5వది, వారి వివాహాలు యెహెజ్కేలు గ్రంథం 44వ అధ్యాయం. అసలు ఎంత తేటగా చెప్తున్నాడండి విషయాలు. 22వ వచనం, 44:22, వారు విధవరాండ్రనైనను విడువబడిన దాననైనను పెండ్లి చేసుకొనకూడదు గాని ఇశ్రాయేలీల సంతతి వారగు కన్యకలనైనను యాజకులకు భార్యలై విధవరాండ్రుగానున్న వారినైనను చేసుకొనవచ్చును. చూశారా? వారి వివాహాలు ఎలా ఉన్నాయో తేటగా చెప్పాడు. ఇక్కడ పెండ్లి కూడా పవిత్రముగా ఉండవలయును అని చెప్తా ఉన్నాడు. ఏదండి? పెండ్లి కూడా పవిత్రముగా ఉండవలెను. పెండ్లి కూడా పవిత్రముగా ఉండవలెను. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండొద్దు అని చెప్పాడు. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండొద్దు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనంలో ఉంది ఆ మాట కదా. అవిశ్వాసులతో జోడుగా ఉండొద్దు. ఎద్దును గాడిదను వేసి జతగట్టి నాగలి దున్నగలరా? ఏమండి, ఈవేళ పెళ్లి సంబంధాలలో చాలా భయం వేస్తుంది. నిజంగా అండి, ఇంతకు ముందు పెళ్లి సంబంధాలు చూడడం అంటే సంతోషంగా ఉండేది. ఇప్పుడు పెళ్లి సంబంధాలు చూడటం అంటేనే భయం వేస్తుంది. ఎందుకంటే ఎవరు విశ్వాసులు ఎవరు అవిశ్వాసులు అర్థం కావటంలే. పైకి అందరూ ప్రార్థనకి వెళ్ళే వాళ్ళే అంటున్నారు, క్రైస్తవ పెళ్లిళ్ళే అంటున్నారు. లోకమంతా ఆళ్ళలోనే కనపడతా ఉంది. పెళ్లి సంబంధం కుదిర్చిన వాళ్ళు అంటారుగా, బాగున్నంతసేపు ఎవరో గుర్తురారు. పొరపాటున గాని వాళ్ళ ఫ్యామిలీ సరైంది కాదని తర్వాత తెలిస్తే వాళ్ళిద్దరికీ పొసగక ఉంటే ఆయన తీసుకెళ్లి మమ్మల్ని ముంచేశాడంటారు. నిజమా కాదు? చెప్పరేమండి? అంటారా అనరా? ఆయన తీసుకెళ్లి మా కొంప ముంచేశాడండి. అక్కడికి మేము వద్దనుకుంటున్నాం కానీ ఇక ఆయన చెప్పారని చేసుకున్నామండి. ఈ భయం వేసేస్తుంది నాకైతే. ఇప్పుడు ఎన్ని సంబంధాలు నాకు చాలా మంది చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఎవరికి ఏం చెప్పినా భయంగానే అనిపిస్తుంది. అయితే ప్రార్థన చేస్తున్నా, ప్రభువు ఎవరిని వారికి ఇవ్వాలో వారిని ఏర్పాటు చేస్తాడు అని ప్రార్థన చేస్తున్నా. ఎందుకంటే ఇవాళ క్రైస్తవ పిల్లలని చెప్పుతున్న వారే ప్రార్థనకు వస్తున్నారు, మందిరాలకు వెళుతున్నారు కానీ జీవితాలు సరిలేవు. మరి వాతావరణాన్ని బట్టో, ప్రస్తుత ప్రజల యొక్క పరిస్థితిని బట్టో లోకంతో మమేకమైపోతుంది యూత్ అంతా కూడా. చాలా బాధపడాల్సి వస్తుంది. తల్లిదండ్రులు కూడా చెప్పుకోలేక, ఇప్పుడు మీ అమ్మాయి మంచిదా అంటే మా అమ్మాయి మంచిదే అని చెప్తారు కానీ లోపం ఏమైనా ఉంటే చెడ్డదని చెప్తారండి. మీ అబ్బాయి ఎలాంటోడు అని చెప్తే మా అబ్బాయి చెడ్డోడండి, పలానా అలవాట్లు ఉన్నాయని చెప్తారా? మా అబ్బాయి చాలా మంచోడండి, రత్నం అండి అనే చెప్తున్నారు. నిజమా కాదా? ఎంత మోసం జరుగుతుంది అట్లా. అలాగే ఈ మధ్య ఒక పంచాయతీ జరుగుతా ఉంది, చాలా ఘోరం. ఇప్పుడు అది సెటిల్మెంట్ చేయాలి నేను. మన పెద్దలందరూ వచ్చి నా దగ్గరకు తీసుకొచ్చారు ఆ కేసుని. ఇటేమో పెద్దగారు కుమారుడు, అటేమో సేవకుడు కూతురు. వీళ్ళిద్దరి మధ్య సమస్యలు.
ఏం చేయాలో అర్థం కావట్లే. ఇంత ఘోరంగా ఉన్నాయి పరిస్థితులు. అమ్మో, అసలు ఈ లోకం భక్తి గల వారికి యోగ్యమైంది కాదు, దాటిపోయే వాళ్ళే ధన్యులు అనిపిస్తుందండి. నిజమా కాదా? సరేలేండి. సంబంధాల విషయంలో ఆ అవిశ్వాసికి విశ్వాసికి పొత్తు కుదరదు, జోడుగా ఉండొద్దు. ఇది వివాహమును గురించి చెప్పబడినదే. దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపుతుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 33వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 33వ వచనం. ప్రభువునందు మాత్రమే వివాహము జరగవలెను. ప్రభువునందు మాత్రమే వివాహము జరగాలి. ఏమండి? ప్రభువునందే వివాహము జరగాలి. జ్ఞాని అయిన సొలొమోను అన్య స్త్రీలను చేసుకొనిన కారణముగా వారు సొలొమోను చేత ఏం చేశారు? పాపము చేయించారు. సొలొమోను చేత వారు ఏం చేయించారండి? పాపము చేయించారు. నిజం ప్రియులారా. ఎంతమందిని చేసుకున్నాడు ఆయన? దాదాపు 1000 మందిని చేసుకున్నాడు. 1000 మందిని చేసుకుంటే 2000 చేతులు. ఈ 2 చేతులు ఏం చేసినాయి? టక్కన తిప్పేశాయి. అసలు సొలొమోను అంటే ఎంత జ్ఞానండి. అట్టి జ్ఞానం గలవాడే ఏమైపోయాడు? ఆ స్త్రీల ఉచ్చులో పడి ఏమైపోయాడు మనకు తెలుసు. చెప్పబడ్డారు. చూడండి, నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయం 26వ వచనం. నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయం 26వ వచనం. అంతటా నేను వారితో వాదించి వారిని శపించి కొందరిని కొట్టి వారి వెంట్రుకలు పెరికివేసి మీరు వారి కుమారులకు మీ కుమార్తెలను ఇయ్యకయు 26 ఇట్టి కార్యము జరిగించి ఇశ్రాయేలీల రాజైన సొలొమోను పాపము చేయలేదా? అనేక జనములలో అతని వంటి రాజు లేకపోయినను అతడు తన దేవుని చేత ప్రేమింపబడిన వాడై ఇశ్రాయేలీలందరి మీద రాజుగా నియమింపబడినను అన్య స్త్రీలు అతని చేత సహా పాపము చేయించలేదా? విన్నారా? అన్య స్త్రీలు అతని చేత సహా పాపము చేయించలేదా? నిజంగా ప్రియులారా, కొన్నిసార్లు ఏడ్పే జీవితంలో మిగిలేది. కొన్నిసార్లు కుమారులు మన కుమారులే, కోడండ్రు వచ్చిన తర్వాత కుమార్తెలు మన కుమార్తెలే, అల్లుండ్రు వచ్చిన తర్వాత తల్లిదండ్రులకు ఏడ్పు మిగులుతుంది. చెప్పినా వినరు, చెయ్యొద్దని చెప్పినా మానరు. ఎంతో వేదనకరమైన పరిస్థితులు ఇవి. ప్రియులారా, ఆలోచన చెయ్యాలి. ఎవరికి చెప్పుకుంటారు? చెప్పినా అర్థం కావటం లేదు. ఆఖరికి ఈ జనం వాళ్ళని చూసి ఇవి వచ్చేసాయి కదా, ఈ ఫేస్బుక్లను, ఇన్స్టాగ్రామ్లను, వాట్సాప్లను వచ్చేసాయి కదండి. వాళ్ళు డీపీలో పెట్టుకోవడము, చాటింగ్లు ఎక్కడెక్కడికో చేసేయడము, ఇవన్నీ పబ్లిక్గా అయిపోతున్నాయి. అయిపోతుంటే చూసావా ఫలానా వారి కోడలు, చూసావా ఫలానా వారి అల్లుడు, చూసావా ఫలానా వారి కూతురు, చూసారా? వీళ్ళు చెప్పరంటారా? వాళ్ళకి చెప్పినా వినకపోతే ఏం చేస్తారు చెప్పండి తల్లిదండ్రులు? అలాంటి పరిస్థితుల్లో చాలా వేదన పడుతుంది. ఇప్పుడు ఎక్కువగా ఇలాంటి వారి ద్వారా తల్లిదండ్రులకు మాయని మచ్చొచ్చి పడుతుందండి, అత్తమామలైన తల్లిదండ్రులకైనా. నిజమా కాదా? చాలా బాధ, అంటే చాలా బాధ వస్తుంది. కుటుంబాల్లో నెమ్మది లేదండి. పైకి బాగానే ఉన్నామని అనుకుంటున్నారు కానీ కుటుంబాల్లో నెమ్మది లేదు. ఎంత భక్తిగా ఉండాలనుకుంటే అంత వ్యతిరేకతలు ఎదురవుతున్నాయి కుటుంబాల్లో నుండే.
ఎంత యథార్థంగా ఉండాలని అనుకుంటా ఉంటే అక్కడి నుండే ఎదురవుతా ఉన్నాయి సమస్యలు. ఖచ్చితంగా వాక్యం చెప్తామని అనుకుంటే కళ్ళ ముందే కనపడుతున్నారు చెప్పలేనట్టుగా. నిజమా కాదా? కొంచెం చెప్పండి. నిజమా నిజమే. కాదా? ఏం చెయ్యాలి అలాంటి పరిస్థితుల్లో? చాలా వేదన పడే పరిస్థితులున్నాయి. అదేంటోనండి, ఈ సేవ చేసే వాళ్ళ పిల్లలే మరి దారుణంగా తయారవుతున్నారు. చాలా వేదనొస్తుందండి. చెప్పుకోలేరు. నా కొడుకు ఇలాంటిది, నా కొడుకు ఇలాంటోడు, కూతురు ఇలాంటోడు, అల్లుడు ఇలాంటోడు, కోడలు ఇలాంటిది. ఏం చెప్పుకుంటారు? మనసు విప్పి రోడ్డు మీద పడిపోతారా? అప్పటికి రోడ్డు ఎక్కించేస్తున్నారు పేరెంట్స్‌ని, అత్తమామల్ని. భయంకరంగా తయారు చేస్తున్నారు. వేదన పడడం తప్ప, ఏడవడం తప్ప, ప్రభు పాదాల మీద పడి గోజాడడం తప్ప అంతకు మించి చేసేదేమీ లేదండి ఈరోజు తల్లిదండ్రులకి. ఎందుకంటే చిన్నప్పుడు మాట వినేవాళ్ళు, పెద్దోళ్ళైపోయారు, పెరిగారు, పెద్దోళ్ళయ్యారు. మాట వినని వాళ్ళైపోయారు. అప్పుడేం చేయగలుగుతారు? భక్తి కలిగినటువంటి వాళ్ళు ఇది చెప్పలేక సైలెంట్‌గా సంఘాల్లో కూర్చుంటున్నారండి. ఏం చేయాలో తెలియక ఇంటిని చక్కబెట్టినోళ్ళు సంఘాన్ని ఎలా చక్కబెడతావు అని చెప్పి మాట్లాడుతున్నారండి. అందుకే సైలెంట్‌గా కూర్చుంటున్నారు. నిజమా కాదా చెప్పండి? ప్రియులారా, ఎంత ఇబ్బందికరమైన పరిస్థితుల గుండా ప్రయాణం చేస్తున్నామో ఆలోచన చేద్దాం. దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపుతుంది. ఈ విషయంలో జ్ఞాపకం చేసుకుందాం. సొలొమోను మహాజ్ఞాని, సొలొమోను మహారాజే. ఈవేళ నేను ఒక మంచి మాట కనుగొన్నా. 26వ వచనంలో అతడు తన దేవుని చేత ప్రేమింపబడిన వాడై. ఈ మాట సొలొమోను కొరకు చాలా చక్కగా చెప్పబడిన మాట. దేవుని చేత ప్రేమింపబడిన వాడు. దేవుని చేత ప్రేమింపబడిన సొలొమోనే దేవునికి విరోధముగా పాపము చేయునట్లు అన్య స్త్రీలు అతనిని త్రిప్పివేశారు అన్నాడు. ఇక చెప్పండి ఏం చేయాలి? తర్వాత చివరిలో ఎప్పుడో తెలుసుకొని ఇదంతా వ్యర్థం అని చెప్పాడు. తర్వాత భక్తి కలిగి ఉండాలని రాశాడు. అది వేరే విషయం. కానీ తన జీవితం మనం చెప్పుకుంటూ వస్తున్నాం. దావీదు సొలొమోనుకు చాలా చక్కని ఆజ్ఞలు ఇచ్చాడు. నువ్వు ఇలా ఉండాలి, నువ్వు ఇలా ఉండాలని. మరణకాలము సమీపించినప్పుడు చాలా వివరంగా చెప్పుకుంటూ వచ్చాడు. అలా చెప్తూనే వచ్చాడు. అలాగే చనిపోయాడు దావీదు. ఈయన కూడా చక్కగా పాటిస్తానన్నాడు. పాటిస్తూ వస్తున్నాడు. ఈ మధ్యలో ఎంటర్ అయ్యారండి వీళ్ళు. ఎవరో అన్య స్త్రీలు. అది కూడా ఎట్లా ఎంటర్ అయ్యారనుకున్నారు? సొలొమోనుకున్న పవర్ ఏంటో ప్రపంచానికి తెలుసు. సొలొమోను ఎక్కడికి వెళ్ళినా ఆ అన్యరాజే తన కూతుర్నిచ్చి పెళ్లి చేసేసేవాడు. ఎవరికి? ఎందుకులే ఆయనతో యుద్ధానికి పోతే మన దేశం అంతా సర్వనాశనం అయిపోద్దని చెప్పి ఆయనకి ఎదురెళ్ళి వీరు పిల్లనిచ్చేవాళ్ళు. అలాగున మొత్తం 1000 మంది అయిపోయారండి. అది చెప్పుకోవడం కూడా అవమానమే. దేవుని చేత ప్రేమింపబడిన వాడు చివరికి ఏమయ్యాడు? అన్య స్త్రీలకు లోనైపోయాడు. దేవునికి విరోధమైపోయాడు. అవును గదా! నిజమే ప్రియులారా. రాజుల మొదటి గ్రంథం 16వ అధ్యాయం 31 నుండి 33. ఇక్కడ ఒక జంట ఉంది. ఇక్కడ ఒక జంట ఉంది. ఇక్కడ ఒక జంట ఉందండి. ఎవరా జంట? ఆహాబు, యెజెబెలులు. ఆహాబు, యెజెబెలులు. ఆహాబు అన్యస్త్రీ అయిన యెజెబెలును వివాహము చేసుకొనినందున ఆహాబు కుటుంబమే కాక ఇశ్రాయేలీలందరూ బయలుదేవతను పూజించారు. అర్థమవుతుందా అండి?
రాజుల మొదటి గ్రంథం 16వ అధ్యాయం 31 నుండి చదువుతున్నాను. నెబాతు కుమారుడని యెరోబాము జరిగించిన పాపక్రియలను అనుసరించి నడుచుకొనుట స్వల్ప సంగతి అనుకొని అతడు సీదోనీలకు రాజైన యెత్బయలు కుమార్తె అయిన యెజబేలును వివాహము చేసుకొని బయలు దేవతలను పూజించుచు వానికి మ్రొక్కుచూ నుండెను. షోమ్రోనులో తాము బయలునకు కట్టించిన మందిరమందు బయలునకు ఒక బలిపీఠమును కట్టించెను. మరియు ఆహాబు దేవతా స్తంభం ఒకటి నిలిపెను. ఈ ప్రకారం ఆహాబు తన పూర్వీకులైన ఇశ్రాయేలు రాజులందరికంటే ఎక్కువగా పాపము చేసి ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాకు కోపము పుట్టించెను. అతని దినములలో బేతేలీయుడైన హియేలు యెరికో పట్టణమును కట్టించెను. అతడు దాని పునాది వేయగా అబీరాము అను అతని జ్యేష్ఠపుత్రుడు చనిపోయాను. దాని గవునుల నెత్తగా సెగూబు అను అతని కనిష్ట పుత్రుడు చనిపోయాను. ఇది నూను కుమారుడిని యెహోషువ ద్వారా యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున సంభవించెను. నూను కుమారుడైన యెహోషువ ద్వారా సెలవిచ్చిన మాట సంభవించాను. చూసారా, ఈ ఆహాబు అన్యశ్రీ అయిన యెజబేలును ఎప్పుడైతే చేసుకున్నాడో ఈ యెజబేలు వలన ఆహాబు కుటుంబమే కాకుండా ఇశ్రాయేలీలందరూ బయలుదేవతను పూజించడానికి కారణమయ్యాడు. ఆ తర్వాత ఆహాబు కుమార్తె అయిన అతల్య యూదారాజైన యెహోషాపాతు కుమారుడైన యెహోరాము చేసుకున్న కారణమున యెహోరాము మాత్రమే కాక యూదా దేశమంతటా బయలుదేవత పూజ ఆరంభమయ్యింది. సర్వం నాశనం అయిపోయింది. ఇటు ఇశ్రాయేలీలు గాని ఇటు యూదా జాతి గాని ఏమయ్యారండి? దినవృత్తాంతముల 2వ గ్రంథం 18వ అధ్యాయం దినవృత్తాంతముల 2వ గ్రంథం 18వ అధ్యాయం 1-2 వచనాలు. తనకు ఐశ్వర్యమును ఘనతయు అధికముగా కలిగిన తరువాత యెహోషాపాతు ఆహాబుతో వియ్యమొంది కొన్ని సంవత్సరములు గతించిన మీదట షోమ్రోనులో నుండి ఆహాబు నొద్దకు పోయెను. ఆహాబు అతని కొరకును అతని వెంట వచ్చిన జనము కొరకును అనేకమైన గొర్రెల పశువులను కోయించి తనతో కూడా రామోత్ గిలాదు మీదకి పోవుటకు అతనిని ప్రేరేపించెను అన్నాడు. ఓ ప్రియులారా, ఏం జరిగిందో మనకు అర్థం అవుతుంది. ప్రేరేపించిన వాడుగా చూస్తున్నాం. 21వ అధ్యాయం 6వ వచనం. 21వ అధ్యాయం 6వ వచనం. అతడు ఆహాబు కుమార్తెను పెండ్లి చేసుకుని ఆహాబు సంతతి వారు నడచిన ప్రకారముగా ఇశ్రాయేలు రాజుల మార్గమందు నడచెను. అతడు యెహోవా దృష్టికి ప్రతికూలముగా ప్రవర్తించెను. ఎవరైనా? యెహోషాపాతు. చూడండి, ఆహాబేమో అన్యశ్రీ అయిన యెజబేలును చేసుకోవటం మూలాన ఆహాబు కుటుంబమే కాకుండా ఇశ్రాయేలీలందరూ బయలుదేవతను పూజించడానికి కారణమయ్యారు. ఆ తర్వాత ఆహాబు కుమార్తె అయిన అతల్య యూదా రాజైన యెహోషాపాతు కుమారుడైన యెహోరామును చేసుకొనిన కారణము చేత యెహోరాము కుటుంబము మాత్రమే గాక యూదా దేశం అంతటా బయలుదేవత పూజ ఆరంభమైంది. అర్థమైందా? ఇటు ఇశ్రాయేలీలు 10 గోత్రముల వారు గాని ఇటు యూదా 2 గోత్రముల వారు గాని దాదాపు ఇటు 20 మంది ఇటు 19 మంది రాజులు కదా ఏమయ్యారో మనకు అర్థమైంది. అన్య దేవతలను బయలుదేవతలను పూజించేటటువంటి వారుగా అయ్యారని చెప్పాడు. 21:11 కూడా చూడండి. మరియు అతడు యూదా పర్వతముల యందు బలిపీఠములను కట్టించి యెరూషలేము కాపురస్తులు దేవుని విసర్జించునట్లు చేసెను. యూదా వారిని విగ్రహ పూజకు లోపరచెను. ప్రియులారా, సంబంధాలు సరిగా లేకపోతే అది ఎక్కడ వరకు దారి తీస్తుందో మీకు అర్థమైందా?
ఏమర్థమైందో ఏమో. అందుకని పరిస్థితులు సరిగా లేకపోతే పిల్లల్ని ఇంట్లో పెట్టుకుని ఉండొచ్చు కానీ, సరిగాని వాళ్ళకి ఇచ్చి మన సాక్ష్యాన్ని పాడు చేసి వాళ్ళ అలవాట్లు మనం తెచ్చుకొని మనం సమాజంలో పాపం చేసిన వాళ్ళగా చిత్రీకరించబడకూడదండి. జాగ్రత్త. ఇంత తేటగా దేవుని వాక్యం చెప్తా ఉంది. కనుక సరిగాని వివాహముల ద్వారా నష్టములు ఉన్నాయి. దేవుని పిల్లలనే వివాహం చేసుకోవడం ఆశీర్వాదకరం. అవునా కాదా? దేవుని పిల్లల్ని వివాహం చేసుకోవడం ఆశీర్వాదకరం. ఏమండోయ్, ఈ కట్నాలు కానుకలు ఇచ్చిపుచ్చుకునే ఆ ఎత్తిపోతల కార్యక్రమం అంటారే, ఇవి ఆలోచన చేయకండి. వీటి వలన ఏం ప్రయోజనం లేదు. అవి మనకు అక్కరకు రావు. అవి కాదు మనకు కావలసింది. ఆత్మీయులా కాదా? పెళ్లి సంబంధానికి వెళితే ఏం అడగాలో తెలుసా అండి? అమ్మాయి ఏం చదువుకుందని అడుగుతారా? అబ్బాయి ఏం చేస్తున్నాడని అడుగుతారా? ఇవాంటి ముఖ్యమైనవి. అబ్బాయి ఎప్పుడు రక్షించబడ్డాడు? అమ్మాయి ఎప్పుడు రక్షించబడింది? అబ్బాయి ఎప్పుడు బాప్తిజం పొందాడు? అమ్మాయి ఎప్పుడు బాప్తిజం పొందింది? సంఘములో వీరి పాత్ర ఏంటి? సంఘములో వీరి స్థానం ఏంటి? వీరు మందిరానికి వచ్చు విషయంలో, పోయే విషయంలో దైవ సేవకులను సాక్ష్యాన్ని కనుక్కొని వారి భక్తి జీవితం ఎలాగుందో మనం ఇవన్నీ పక్కన పెట్టి ఆత్మీయంగా చూడటం లేదు. ఈవేళ సంబంధాలన్నీ ఆర్థికంగా చూస్తున్నారు. ఏమండి, నిజమా కాదా? ఆత్మీయంగా చూస్తున్నారా, ఆర్థికంగా చూస్తున్నారా? ఈవేళ మ్యాచింగ్స్ అన్నీ కూడా వారికి తగ స్టేటస్ కలిగి ఉండాలంట. దాన్ని బట్టే వివాహాలట. లేకపోతే ఎక్కడో పాశ్చాత్య దేశాల్లో ఉన్న ఎన్ఆర్ఐస్ కావాలట. వాళ్ళు అక్కడ ఎలా ఉంటున్నారో తెలీదు. ఈవేళకి కొంతమంది అక్కడికి వెళ్ళి ఉద్యోగాలు చేసుకునే మందిరాలకే పోరు. ఇక్కడేమో క్రైస్తవుల పిల్లలని చెప్తా ఉంటారు. చాలా విచారకరం. కనుక ప్రియులారా, కొన్ని విషయాలు కొంచెం జాగ్రత్తగా మీరు ఆచితూచి అడుగులు వేయండి. రైట్. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 39వ వచనం. కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 39. భార్య తన భర్త బ్రతికి ఉన్నంత కాలము బద్ధురాలయుండును. భర్త మృతి పొందిన ఎడల ఆమెకిష్టమైన వానిని పెండ్లి చేసుకొనుటకు స్వతంత్రురాలయుండును గాని ప్రభువునందు మాత్రమే పెండ్లి చేసుకొనవలెను అన్నాడు. అయితే ఆమె విధవరాలుగా ఉండినట్టయినా మరి ధన్యురాలని నా అభిప్రాయం. దేవుని ఆత్మ నాకు కలిగి ఉన్నదని తలంచుకొనుచున్నాను. కనుక పిల్లల వివాహ విషయాలు గాని, విడవబడిన వారి వివాహ విషయాలు గాని చాలా వివరంగా వ్రాయబడ్డాయి. కనుక ప్రియులారా, అక్కడ చెప్పబడిన మాట, విధవరాలినైనను విడవబడిన దానినైనను పెండ్లి చేసుకొనకూడదు, కన్యకనే పెండ్లి చేసుకొనవలెను. యాజకుల భార్యలైన విధవరాండ్రనైనను చేసుకొనవచ్చును, పెండ్లి కూడా పవిత్రముగా ఉండవలెను అని చెప్పాడు. తర్వాత సంగతులు తర్వాత పాఠంలో విందాం. ప్రియులారా, విషయాన్ని అర్థం చేసుకొని ప్రభువుకు మహిమకరంగా జీవిద్దాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, మీ గణనామానికి వందనములు, స్తుతులు, స్తోత్రములు. యాజకులు చేయకూడని పనులు, వారి వివాహాలు, ఇవన్నీ చాలా తేటగా ఈ అధ్యాయములో వ్రాయించినందుకై స్తోత్రము చెల్లిస్తున్నాం. ఆరాధికులమైన మేము, క్రొత్త నిబంధన యాజకులమైన మేము ఎలాగున జీవించాలో తేటగా మా జీవితాలతో మీరు మాట్లాడి మమ్మను బలపరచుచూ ఉన్నందుకు కృతజ్ఞతలు. ప్రభువా, ప్రతి విషయంలో మీకెంతో మహిమ తేగలుగునట్లు మమ్మను సిద్ధపరచమని, తోడయుండి నడిపించమని ప్రార్థన చేస్తూ మా ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున ప్రార్థించి వినయులమై వేడుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా,